హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ ఈరోజు బాగా రికవర్ అయింది. అంటే ఈరోజు కూడా రికవర్ అయింది. నిన్న అయింది కదా, సోమవారం అయింది, ఈరోజు మంగళవారం కూడా అయింది. అంటే మార్కెట్ ఇంకా బాటమ్ అవుట్ అయిపోయినట్లేనా? ఇక్కడ నుంచి రికవర్ అయిపోతూ పెరుగుతూ ఉంటుందా? దట్ వీ హ్యావ్ టు సీ. అసలు జస్ట్ ఊరికే ఐడియా కోసం టెక్నికల్గా మార్కెట్ ఎక్కడుందో చూద్దాము. ముందుగా ఏంటంటే ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, 1.5% పెరిగింది కదా. 1.5% పెరిగింది కాబట్టి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో చూద్దాం. 6 months కాదు, 3 months వేస్తాను. ఇదండి విషయం. ఒకటేంటంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత కాన్స్టెంట్గా పెరుగుతూనే వచ్చింది. కొద్దిగా కిందకి వచ్చినట్లు వచ్చి కాన్స్టెంట్గా పైకి వెళ్ళింది. అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఇది కొంచెం ఇట్స్ ప్లస్ పాయింట్. అంటే ప్రీవియస్ ఇక్కడ ఇది ఉంది కదా, ఐలాండ్ గ్యాప్. ఈ ఐలాండ్ గ్యాప్ని కవర్ చేసేసి ఒక ఎస్టాబ్లిష్డ్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చి ఆగింది. అది మనం ఇందులో చూద్దాం. ఇందులో క్లోజింగ్ ప్రైస్లో చూద్దాం. క్లోజింగ్ ప్రైస్లో అయితే క్లియర్గా కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇది పొజిషన్. ఇక్కడ నుంచి ఇది ట్రెండ్, ఇక్కడ నుంచి క్లియర్ డౌన్ ట్రెండ్. ఇది క్లియర్ డౌన్ ట్రెండ్ కదా. గత 6 నెలల నుంచి జరుగుతున్నది ఇదే కదా. సో ఓకే, చూడండి ఎంత మ్యాథమెటిక్స్ లాగా ఎంత ప్రిసైజ్గా వచ్చిందో. ఇది ఛానల్ ఫార్మేషను, డౌన్ ట్రెండ్. ఇప్పటి వరకు జరిగింది కదా అంతా డౌన్ ట్రెండే. ఇక్కడ ట్రెండ్ రివర్సల్ వస్తుందా లేదా, దట్ ఈస్ ద క్వశ్చన్. చూసారా, మీకు ట్రెండ్ రివర్సల్కి ఒక ఛానల్ ఫార్మేషన్ వచ్చింది కదా. ఇక్కడికి వచ్చింది కదా. ఇట్ ఈజ్ ఆన్ ది అప్పర్ బ్యాండ్ ఆఫ్ చార్ట్. 22,800 ప్లస్ అనేది అప్పర్ బ్యాండ్ రీజన్లో ఉంది. ట్రెండ్ డౌన్ ట్రెండే. ఈ అప్పర్ బ్యాండ్ రీజన్కి వచ్చి ఆగింది. అంటే ఇక్కడి నుంచి ఫర్దరు వెళితే బ్రేక్అవుట్, ఏమండి, వెళ్ళకపోతే లేదు, ఊరికే ఫాల్స్ బ్రేక్అవుట్ తీసుకొచ్చి పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ వెళ్తే ఏంటంటే కొంచెం బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి బయింగ్ చేస్తారు కదా టెక్నికల్స్ చూసుకుని, మెల్లిగా మళ్ళీ పడేయటమా లేకపోతే వెళ్ళటమా. దిస్ ఈజ్ ద పాయింట్. అయితే నెక్స్ట్ హర్డిల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి 23,000 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం హర్డిల్లోనే ఉంది. అంటే ఎట్లా ఉందో చూడండి. ఇక్కడికి వచ్చింది ఒక హారిజాంటల్ లైన్ తీస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. ఈరోజు ఇదిగోండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర దిస్ ఈజ్ సపోర్ట్. ప్రీవియస్లీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇది 23,800కి వెళ్ళింది. ఇప్పుడు అక్కడికే 22,800 నుంచి 23,800కి వెళ్ళింది ప్రీవియస్గా. అయితే అక్కడ నిలదొక్కోలేక ఏకంగా 22,000కి పడిపోయింది కదా. మళ్ళీ ఈసారి వచ్చింది ప్రీవియస్ సపోర్ట్కి, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అయింది. సో ఇక్కడ
ఇది అధిగమిస్తే రేపు 23,000కి వెళితే అక్కడ స్టోరీ మొదలవుతుంది. రియల్ స్టోరీ స్టార్ట్స్ వెన్ ఇట్ టచెస్ 23,000. అప్పటి వరకు మనం ఏమి చెప్పలేం. ప్రస్తుతం కొంచెం బులిష్ మోడ్లోనే ఉంది. 23,000కి క్రాస్ అయిన తర్వాత అక్కడి నుంచి తెలిసిపోతుంది. అక్కడి నుంచి కరెక్షన్ వస్తుందా లేకపోతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుందని. స్ట్రాంగ్గా ఉంటే మాత్రం వెళ్ళిపోతుంది పైకి, ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు అందుకని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్ అబౌట్ ది మార్కెట్. అయితే ఈరోజు మార్కెట్ మాత్రం చాలా ఎంకరేజింగ్గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో స్వీపింగ్లీ పాజిటివ్. తర్వాత విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ స్లైట్గా తగ్గింది. పాయింట్ నెంబర్ 2 పాజిటివ్. పాయింట్ నెంబర్ 3 డాలర్ డౌను. నిన్న ఇవాళ కూడా తీసుకుంటే డాలర్ డౌను. పాయింట్ నెంబర్ 3 ప్లస్ పాయింట్. క్రూడ్ ఈజ్ స్టిల్ బేరిష్. క్రూడ్ ఇప్పటికీ బేరిష్గానే ఉంది. ఆ $70 నుంచి పైకి వెళ్ళటం లేదు పాపం. క్రూడ్ డల్గా ఉంది, డాలర్ డల్గా ఉంది. మనకేంటంటే విక్స్ కూడా డౌన్, కొద్దిగా స్లైట్లీ డౌన్గా ఉంది. సో మార్కెట్ ఈజ్ అప్. సో దిస్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. అయితే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చాలా బాగుంది అన్నాను కదా. దాని అర్థం ఏంటి? స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ డెఫినెట్లీ బాగున్నాయి. అయితే ఫర్దర్ ఇది పెరగాలంటే ఫ్యూయలింగ్ ఏంటంటే ఇది చూడండి. ఫర్దర్ ఇది పెరగాలంటే ఇంకా రికవరీ మోడ్లో ఉండి పెరగాలి అంటే మీకు ఈరోజు బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు బాగా హెల్ప్ చేసినాయి. ఏది బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడానికి. ఇక్కడ ఒక స్టాల్వాట్ ఉన్నాడు. ఎవరో? రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరుగుతుందా లేదా? ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ దీని మూమెంటు మార్కెట్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ బీన్ డౌన్ అండ్ డౌన్. చాలా రోజులుగా డౌన్గా ఉంది. ఇక్కడ చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుందా రికవర్ అయ్యి? ఎస్, అప్పుడు బాగుంటుంది మార్కెట్. అయితే రిలయన్స్ ఒక్కదాని మీదే డిపెండ్ అవుతుందని కాదు, మిగతావి కూడా ఉండాలి. మిగతాయి కొంచెం బులిష్ మోడ్ జోన్లోకి వచ్చినాయి కొన్ని. నేను డిస్కస్ చేసాం కదా. ఏంటి చేసాం? ట్రెంట్ చేసాం. ఇది నిఫ్టీ 50 స్టాకే కదా ట్రెంట్ ఈరోజు కూడా రికవర్ అయింది. చెప్పాలంటే పెరిగింది. చూడండి. సో మినీ బ్రేక్అవుట్ ఇది మినీ బ్రేక్అవుట్. అది కూడా కొంచెం స్టీప్గానే ఉంది. ఓకే. మరి టాటా స్టీల్ చూసాం కానీ ఈరోజు పలకల. అంటే రోజు పెరుగుతూ వచ్చింది కదా, ఈరోజు మాత్రం ఆగుంది. బట్ స్టిల్ యూ కెన్ రెకన్ విత్ పికప్ అవ్వచ్చు. చూడండి అందుకుంది కదా. సో టాటా స్టీల్ ఈజ్ బులిష్, అన్డౌటెడ్లీ బులిష్. ఇది 200-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి కూడా పైకి వెళ్ళింది. నేను ఎందుకు చెప్తున్నాను, ఏంటి సార్ మీరు నిఫ్టీ 50 స్టాక్స్ గురించి మాట్లాడుతున్నారంటే దెర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్ ముందు రికవర్ అవుతాయి. తర్వాత మిగిలినవన్నీ ఒక్కొక్కటి మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు కూడా రికవర్ అవటం మొదలు పెడతాయి. ఈలోగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు మాత్రమే కొద్దిగా రికవర్ అవుతాయి. ఏది మార్కెట్ రికవరీ అంటే కన్సిస్టెంట్గా వస్తే. మధ్యలో మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తే మరి మామూలే. వన్స్ బిట్ అండ్ ట్వైస్ షై లాగా ఈసారి ఇంకొంచెం గట్టిగా అమ్మేస్తారు. అందుకనే నాకు మెసేజ్లు వస్తున్నాయి, సార్ మార్కెట్లు బాగున్నాయి, పెరుగుతున్నాయి, పెరిగేటట్టున్నాయి, ఎనీ అప్డేట్ అని. ఎనీ అప్డేట్కి వీ స్టిల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే. మరి ఇవి కాకుండా ఆటో స్టాక్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆటో స్టాక్స్ చాలా ఘోరంగా ఉన్నాయి కదా, ఏమన్నా పలుకుతాయా అది చూడాలి. చూడటానికి బజాజ్ ఆటో ఒకటి,
తర్వాత హీరో మోటోకార్ప్ ఒకటి. ఈరోజు టాటా మోటార్స్ గణనీయంగా పెరిగింది. సిగ్నలింగ్ సమ్ రికవరీ. చూసారా, ఇది ఆ బజాజ్ ఆటో చాలా ఘోరంగా తగ్గి ఉందన్నమాట. బాటము ఇది చెప్పాలంటే ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయినట్టే బజాజ్ ఆటో. అంటే ఇక్కడి నుంచి ఇంకా తగ్గదండి అంటే తగ్గనివ్వండి. ఇక్కడి నుంచి తగ్గితే ఇక్కడి నుంచి అక్కడ కొంచెం అంటే నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అయితే ఇంకా తగ్గితే అక్కడ అక్యుములేట్ చేయొచ్చు, అంటే కొనొచ్చు. క్లోజింగ్ ప్రైస్ కాకుండా హెకినాషి చూద్దాం. హెకినాషిలో రికవరీ కనపడదులేండి, టేక్స్ టైం. ఎస్, బాటమ్ అవుట్ అని చెప్తున్నది హెకినాషి. అయితే 2-3 సెషన్స్ 4 సెషన్స్ చెక్ చేయాలి. చెక్ చేసి అప్పుడు చూడాలి, డెసిషన్ తీసుకోవాలి. హీరో మోటోకార్ప్ డౌన్ అండ్ అవుట్ లాగా మరీ 3400 అట్లా వచ్చేసింది. హీరో మోటోకార్ప్ ఇట్ ఈస్ జస్ట్ ట్రయింగ్ టు కమ్ అప్ అండి. ఇంకా లేదు కానీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్ అప్. వస్తుందో లేదో మనం చూడాలి. ఏమండి, మరి మారుతిను మన టాటా మోటార్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. టాటా మోటార్స్ ఈరోజు బాగా పెరిగింది, అంటే ఇంప్రూవ్ అయింది. టాటా మోటార్స్ చూడండి, స్లోగా స్టడీగా పైకి వస్తూ ఉంది. అయితే వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ హియర్, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది డబుల్ టాప్ దగ్గర. ఇక్కడ మళ్ళీ మరొకసారి కిందకి దిగటానికి అవకాశం ఉంది, కాబట్టి కొంచెం తొందరపడటానికి వీల్లేదు. టాటా మోటార్స్ ఎవరైనా యావరేజ్ చేయాలనుకుంటే కొంచెం వెయిట్ చేసి చూడండి. మళ్ళీ మరొకసారి తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. అట్లా తగ్గినప్పుడు అప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు కాదు. ఎందుకంటే కొన్ని రోజులు పెరుగుతాయి, రికవర్ అవుతాయి, మళ్ళీ అందులో స్టీమ్ అయిపోతే మళ్ళీ పడటం మొదలు పెడతాయి. అందుకని నిన్న ఈ రోజు బాగా పెరిగింది కదా అని చెప్పి గప్పుకుని తొందరగా యావరేజ్ చేయొద్దు. మారుతి పరిస్థితి కూడా అదే, 11,600. ఇవన్నీ బాటమ్ అవుటేనండి. బాటమే అవుట్ కాదు కానీ అన్ని బాటంలోనే ఉన్నాయి. ఆటో ఇండస్ట్రీ బాగాలేదు కదా, అది రీజను. ఇది ట్రేడర్స్కి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది, వచ్చేసిందని కాదు, వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వాచ్ చేస్తే దే కెన్ మేక్ మనీ. ఎల్టీఎం చూడండి, భయంకరంగా తగ్గుతూ రోజు తగ్గటమే. ఇవాళ మాత్రం ఆగింది. ఎంత తగ్గిందో చూడండి ఎల్టీఐఎం. ఇది నిఫ్టీ 50 స్టాక్ కాదు, ఒకప్పుడు నిఫ్టీ 50లో ఉండేది కానీ లేపేశారు. 6,000 దగ్గర నుంచి 4,400కి వచ్చింది. 6,000 దగ్గర నుంచి అంటే ఎంత తగ్గిందో చూడండి. స్టిల్ దెర్ ఇస్ నో గ్యారంటీ. ఐటీ స్టాక్స్ విషయంలో మాత్రం కొంచెం వెయిట్ చేయటం మంచిది, ఆలోచించాలి 1-2 సార్లు. అయితే ఆటో స్టాక్స్ కొనుక్కోవచ్చండి అంటే అట్లా కాదు, అవి కూడా వాచ్ చేయాలి. వాచ్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. రికవరీ ఎక్కడ కనిపిస్తుందో అక్కడ వాటిని వాచ్ చేయండి. ఇప్పుడు టాటా స్టీలు, ట్రెంట్ అనుకున్నాం కదా. అయితే ఏ రోజు ఏమవుతుందనేది ఏ రోజుకి ఆ రోజే పాఠం నేర్చుకోవాలి. టైటాన్ చూద్దాం. టైటాన్ కంపెనీ చాలా కాలంగా డౌన్లో ఉంది. ఇది ఈరోజు కొద్దిగా పెరిగింది, కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చింది. పెరిగింది కానీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. లెట్ us see. ఇట్లాగా స్టాక్స్ వన్ హ్యాస్ టు సీ. జాగ్రత్తగా చూడాలి, వెయిట్ అండ్ వాచ్. ఎందుకు వెయిట్ అండ్ వాచ్ అంటే ఒకరోజు 2 రోజులు పెరగగానే ఇక్కడి నుంచి ఇంకా పెరిగిపోతుంది అని అనుకోకుండా మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ వస్తుందో రాదో చూడాలి. ఇప్పుడు చూసాం కదా, చూసాం కదా, ఛానల్లో నడిచింది కదా. ఈ ఛానల్లో అప్పర్ బ్యాండ్లో ఉంది. అది అధిగమించి పైకి వెళ్తేనే మార్కెట్ అప్గా ఉంటుంది, లేకపోతే మళ్ళీ ఈ ఛానల్లో లోవర్ బ్యాండ్ని టచ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. తర్వాత ఎఫ్ఐఐస్ ఫస్ట్ టైం ఈరోజు కొంచెం నెట్ బయింగ్కి వచ్చారండి. అంటే కొద్దిగా షార్ట్ కవరింగ్ చేశారని వినికిడి. నెట్ షార్ట్ కవరింగ్ ఎంత 1,500 కోట్లు, ఎక్కువ లేదు. మన వాళ్ళు 2,000 కోట్లు పైచలు కొన్నారు.
అంటే వీళ్ళిద్దరూ కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈరోజు షార్ట్ కవరింగ్ చేశారు, తెలిసిపోతున్నారు. అయితే టెంపరీగా షార్ట్ కవరింగ్ చేసి ఇది పుల్ బ్యాక్ ర్యాలీయా రికవరీ అనేది ఇప్పుడు నిర్ధారించి చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైమా ఫేసి పుల్ బ్యాక్ ర్యాలీనే. ఇలా సస్టైన్ అవుతుంటే, ఇలా పెరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని రికవరీ అంటాం. ప్రస్తుతం రికవరీ మాత్రం అనటానికి లేదు. అందుకని సో వాట్ ఐ ఫీల్ ఈజ్ కంగారు పడవలసిన అవసరం లేదు అని నా అభిప్రాయం. కొంచెం జాగ్రత్తగా వెయిట్ అండ్ వాచే. 1-2 రోజులు పెరగగానే గబుక్కుని అది అమ్మో పెరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది, నేను మిస్ అయిపోయాను, తక్కువ దొరికేది ఇప్పుడు ఎక్కువ రేట్ అయిపోయింది, ఏం చేయాలి అని కంగారు పడిపోయి కొనేస్తాం కదా. అది నేచరు, ఇన్వెస్టర్ తాలూకు నేచర్ అది. బట్ దాని నుంచి బయటికి రండి. ఫోమో వద్దు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆ ప్రిన్సిపల్ అప్లై చేయకండి. వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇట్లా రికవర్ అవుతున్నా కూడా ఒక్కసారి తోక జాడిస్తుంది, కిందకు వస్తుంది, అప్పుడు పికప్ చేయటమే. ఈసారి తగ్గినప్పుడు ఏ స్టేజ్లో వరకు తగ్గుతుందో చూసి అక్కడి నుంచి ట్రై చేయొచ్చు. అంటే గ్యారంటీగా కొనేయమని చెప్పటం కాదు, ట్రై చేయొచ్చు. అందుకని ప్రస్తుతానికి యావరేజ్ చేయాలనుకున్న వాళ్ళు, ఫ్రెష్గా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వాచ్ చేయాలి మార్కెట్ని. కేర్ఫుల్గా వాచ్ చేస్తే విల్ గెట్ ఎ క్లూ. నథింగ్ టు వర్రీ. పెరిగితే పెరగడం మంచిదే కదా. మార్కెట్ స్టెబిలైజ్ అయింది అన్న నమ్మకం కలిగినప్పుడు ₹1 ఎక్కువ పెట్టి కొనుక్కోవచ్చు. నథింగ్ రాంగ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ మార్కెట్. అండ్ సో ఐఎమ్ హ్యాపీ దట్ దెర్ ఈస్ సమ్ రికవరీ ఇన్ దిస్ మార్కెట్ టుడే. మీరందరూ కూడా హ్యాపీగా ఉండుంటారు కదా, రైట్? చూద్దాం, లెట్స్ హోప్. ఆల్ ద బెస్ట్.